హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో స్మార్ట్ యాక్ట్రెస్ నభా నటేష్ నాతో పాటు ఉన్నారు. సో ఈ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, అలాగే 2 సినిమాలు తనవి రిలీజ్ అయ్యాయి. సో దాని రెస్పాన్స్ ఎలా ఉంది, అలాగే నెక్స్ట్ ఏమేమి సినిమాలు చేయబోతున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హలో, హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. సో హౌ యూ ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ దిస్ ఇయర్? ఐ థింక్ వాకింగ్ న్యూ ఇయర్ అని చెప్పొచ్చు, బికాజ్ ఐ ఇన్కర్డ్ అన్ ఇంజరీ. I had some work commitments. అది మొత్తం పుష్ అయిపోయింది ఇప్పుడు. సో బట్ కొంచెం టైం దొరికినట్టుంది. దొరికింది, బట్ ఏంటంటే అదే కొంచెం షెడ్యూల్స్ అన్నీ దరుదర అయిపోయింది. బట్ ఐ థింక్ వాట్ బెటర్ వే టు సెలబ్రేట్ న్యూ ఇయర్ దాన్ వాకింగ్, బికాస్ లాస్ట్ ఇయర్ అన్నీ మనం ఆల్మోస్ట్ 8 months we've sat at home and I think I'm happy walking. అందరూ లాక్డౌన్లో యాక్టర్సెస్ అందరూ కూడా వెయిట్ లాస్లు లేకపోతే ఇంకొంచెం మేక్ ఓవర్స్ సంథింగ్ అందరూ ట్రై చేశారు, లేదా మ్యూజిక్ నేర్చుకున్నారు, కొంతమంది ఇంకొకటి నేర్చుకున్నారు. సో మీరేం చేశారు ఇంతకీ? నేను చిల్ చేశాను. I've had a lot of fun. Yeah, I actually live in Bangalore. Okay. షూట్ ఉన్నప్పుడు హైదరాబాద్ వస్తాను అంతే. బట్ అంటే చాలా సేపు తర్వాత ఐ వెంట్ మై నేటివ్ అనమాట. మై నేటివ్ ఇస్ చిక్మగళూరు, శృంగేరి. సో ఆల్మోస్ట్ లైక్ 3-4 months అక్కడ ఉన్నాను నేను. సో చాలా సేపు అంటే ఆల్మోస్ట్ 5-6 years తర్వాత ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్, బికాజ్ ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ అడ్ మిస్ నేచర్ ఇస్ లైక్ నథింగ్, నో నాయిస్, నథింగ్, చాలా పీస్ఫుల్. సోషల్ మీడియా కూడా చాలా దూరం ఉన్నారు కదా కొద్ది రోజులు, ఏదో 1 or 2 posts అంతే ఆ టైంలో. అంతే అంటే వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైమ్, లైక్ యాక్చువల్లీ దెర్ వాజ్ అ టైమ్ వేర్ నేను almost 2-3 weeks I kind of did a digital detox. Okay. So I kind of nothing, prashantanga anni mobile ila it was there somewhere. I just did a lot of things. Get that kind of time. I did a lot of reading and did a lot of painting and cooking. Chala chesanu ante it was mostly kottadayana నేర్చుకున్నాను. More than that, I did a lot of things I've always been doing which time lekapoi I couldn't do. Being yourself. Yeah, being myself. Yeah, so I did a lot of things which I couldn't do because I got busy. So that I did a lot. So it gave me oka restart la అయిపోయింది. Really, you know, it was nice. Yeah. అండ్ మాకు కూడా సినిమాలు లేక మీరు ఇంట్లో ఎలా ఉండి ఫీల్ అయ్యారో ఏమో కానీ మాకు కూడా సినిమాలు చూడలేక, సినిమాలు లేక వీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. సో మళ్ళీ తర్వాత సోలో బ్రతిక నిజంగా డేర్ స్టెప్ థియేటర్స్ లోకి ఈ టైంలోకి రావడం, సెకండ్ వేవ్ అంటున్నారు, కొత్త స్ట్రైన్ ఉంది. సో ఈ టైంలో నిజంగా ఎంటైర్ టీమ్ ఒక, ఎందుకంటే అదంతా ఇన్స్పిరేషన్ ఇంకా మిగతా అన్ని సినిమాస్ మూవీస్ కూడా కదా. వెరీ బ్రేవ్. యా వెరీ బ్రేవ్. సో ఏంటి ఎలా అనిపించింది ఆ టైం? అంటే see, initially when theaters were not opening, so they wanted like before they had sold digital and satellite and theatrical to Zee Studios. So అది ఏదో అంటే కొంచెం లైక్ యు నో దిస్ మూవీ ఈజ్ టు బి వాచ్డ్ ఇన్ ద థియేటర్స్, ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్. లైక్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ టిల్ ద ఎండ్ యూ విల్ జస్ట్ బి లాఫింగ్. ఇట్స్ అ ప్యూర్ థియేటర్, మేడ్ ఫర్ థియేటర్ కైండ్ ఆఫ్ అ మూవీ. సో అది ఓటీటీలో వస్తే ఇట్స్ ఓకే, అంటే ఏం చేయలేకపోతాము, నథింగ్ ఇస్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్స్ కైండ్ ఆఫ్ అ సిచ్యువేషన్లో సమాధానం చేసుకున్నాం తప్ప. ఇట్స్ నాట్ లైక్ ఐ వాజ్ కంప్లీట్లీ లైక్ వాట్ ఎవ్రీ టైమ్ ఐ కాల్ లైక్ వాట్ హ్యాపెన్ థియేటర్, ఓటీటీ, వాట్ హ్యాపెన్, లైక్ యు నో దట్స్ వాట్ ఐ వాజ్ డూయింగ్ టు ద టీమ్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే బిఫోర్ ద రిలీజ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. అంటే ఈవెన్ సోలో బ్రతికే వీ హ్యాడ్ 1 song we had to finish. After like I think September or something we all resumed work. కరోనా టైంలోనే ఫస్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేసింది మీ సినిమానే. Yes, from the corona we've released this thing. But working is different, releasing the movie is different kada. That is a different thing. And hats off to the team, production and everybody who fought and you know worked towards. అంటే వస్తారా థియేటర్స్ కి, ఆడియన్స్ వస్తారా చూస్తారనే ఒక ఫియర్ ఉన్నింది అసలు? ఏమైందంటే స్టార్టింగ్ లో ఉంటుందేమో, బట్ ఎవ్రీబడి స్టార్టెడ్ గోయింగ్. అంటే నేనే చాలాసారి హైదరాబాద్ వచ్చి ఐ వెంట్ బ్యాక్ టు బెంగళూరు ఫర్ వర్క్. ఎయిర్పోర్ట్స్ ఆర్ ఆల్ ఫుల్, malls are full, restaurants are full, everything is going as usual, you know, come back to life. So why not theaters, you know? And it's more easy to take precautions kada. Ippudu oka seat, like you know, alternate seats we've arranged.
and mask, without mask you're not letting people in, so it's more easier. But obviously there was a slight nervousness and anxiety, anxiousness, like what will happen, how far will people will come. But they came in full houses. And houseful theaters. Houseful. First I wondered, day really. I was like, okay, I was happy, like, okay, this is like much better than releasing in this thing, What it is because now. and I want to, like, nothing against it or whatever, but this movie is something which is supposed to be watched in theaters. Theater experience is something different, kada. But first day people just gave us so much strength and love. I was so very happy. I was jumping. ఓకే, నేను సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, అన్ని సినిమాల్లో జస్ట్ కొంతవరకు అంటే మీ పార్ట్ వరకు వచ్చి వెళ్ళడం ఒకటైతే, ఈ సినిమాలో కొంచెం లేట్గా వచ్చిన ఎంటైర్ ఫిల్మ్ మీ మీదే నడుస్తూ వస్తుంది సినిమా అంతా. సో ఎలా అనిపించింది, ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు థియేటర్ నుంచి? కొంచెం అటు ఇటు మాట్లాడుతున్నారా? Everybody, they're like, oh, we should have come early. We wanted to see you early. బికాస్ మీకోసం వచ్చే అది audience చాలా మంది ఆఫ్టర్ ఈ స్మార్ట్ శంకర్ అది యాక్సెప్ట్ చేయాలి కదా. బట్ అది మంచి ఫీలింగ్ కదా అదే, అంటే డెఫినెట్లీ ఇఫ్ సంబడి ఈస్ ఫీలింగ్ దట్ ఐ షుడ్ హావ్ కమ్ ఎర్లీ, దట్ జస్ట్ మీన్స్ దట్ దే వాంటెడ్ టు సీ మీ ఎర్లీ కదా. సో దట్ ఈస్ అ హ్యాపీ ఫీలింగ్. బట్ యాక్చువల్గా హీరో కోసం వెయిట్ చేస్తారు, అట్లా హీరో ఎంట్రీ కోసం జనరల్లీ పీపుల్ యాక్ట్రెస్ కోసం అదే పనిగా వెయిట్ చేస్తూ, నాకు చెప్పిన రెస్పాన్స్ కూడా అమ్మాయి ఎప్పుడో సెకండ్ హాఫ్ కి దగ్గరలో వస్తుంది అన్నట్టు. జనరల్ గా దేర్ ఇన్ ద ఎంటైర్ ఫస్ట్ హాఫ్ దేర్ ఇస్ నో గర్ల్ అట్ ఆల్, దేర్ ఇస్ నోబడి ఎల్స్. So that's a different kind of style of movie. Yeah, so that was something which was different. Ante I felt nice when people said that you should have come early. I was like, okay, you miss me, no? That's good. నిజంగానే డెఫినెట్ గా మంచి రోల్, లెంతీ ఉన్నది, కంప్లీట్ గా మీ మీదే సినిమా నడుస్తూ వస్తుంది కాబట్టి. సో వాట్ ఏంటి ఆ సినిమా యాక్సెప్ట్ చేసే ముందు ఏం నచ్చింది? Character is completely different. Ante chaala we've seen the boy character is always like that, like I won't get married, naku I want to stay solo. Vanni choosukoni vachamu kabatti girl is never like that. Girl is never like I want to go to some auditorium, convert people to be solo. I want to nothing. It's completely Sai Dharam Tej's character which is there in the first half, Virat, is transferred to me second half. I am that. So you lead it. Yeah. So I lead the whole solo gang and all that. So it's completely kotta zone. You can say you're the hero in the second half. No. Weird kind of a zone for her. There is a sequence where mom would be in the hospital. Next day డాక్టర్ చూసుకున్నారు కదా అంటే అది it's like నేను nobody how will anyone say that way, right? డ్రామాలు చాలు ఒరే చెప్పారు కదా ఎందుకు, I can't take డ్రామా అంటే that reaction itself, అంటే when we were shooting also everybody were like, how when I gave the shot, director told me that you have to kind of act that way. బట్ అక్కడ ఉన్న వాళ్ళు ఇది కొంచెం రూడ్ గా అనిపిస్తుంది కదా, నోబడి స్పీక్స్ లైక్ దట్ అంటే నో షీ ఈస్ లైక్ దట్ అని డైరెక్టర్ కేమ్ అండ్ టోల్డ్. లైక్ సో ఇట్ వాస్ దట్ కైండ్ ఆఫ్ అ థింగ్, లైక్ నోబడి రియాక్ట్స్, అ గర్ల్ డజంట్ రియాక్ట్ టు అ మదర్స్ దిస్ థింగ్, నో. సో బట్ దిస్ అ డిఫరెంట్ జోన్. సో ఐ థింక్ దట్ వాస్ సంథింగ్ విచ్ హిట్ మీ రియలీ వెల్. నవా కొంచెం అంటే మీరే నాకు ఒక హింట్ ఇచ్చారు. సో ఇందాక మనం ఇప్పుడున్న గర్ల్స్ అందరూ ఇలా ఆలోచిస్తున్నాం కదా, ఇండిపెండెంట్ గా ఉండాలి, ట్రావెల్ చేయాలి, అది వాట్ కైండ్ ఆఫ్ ఎ గర్ల్ యు ఆర్? మీకు ఎలా I am that girl. సోలో లైఫ్ అంతేనా? సోలో లైఫ్ అంటే ఇట్స్ నాట్, I'm not like I want to convert people into being solo or something like that. I'm just chill and happy. I'm a very ambitious person and I want to live my life and do things my way and stuff like that. Yeah. What I'm full solo. Full solo. అంతేనా? Yeah. Sure? Yeah. Paka? 100%. వాళ్ళు కూడా హ్యాపీ. యా. సో ఏంటి, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్ అండ్ ఆల్? ఎందుకంటే సినిమాకి రిలేటెడ్ I have no opinion. I have never had any kind of dude, everybody saying that way, but లాక్డౌన్ అందరూ ఎవరి పార్టీకి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకొని going to end short. సో ఏంటి, వాట్స్ యువర్ ఒపీనియన్? I actually don't have an opinion about it yet or something, because I've never thought about it. Never, just started doing things which I love. చాలా ఉంది ఇంకా చేయడానికి, ఇంకా మంచి మూవీస్ చేయాలి, ఇంకా జనాలను ఎంటర్టైన్ చేయాలి.
So I don't think I've ever thought about it yet. ఒకవేళ థాట్ ఒక టైంలో వస్తుంది కదా, ఆఫ్టర్ సమ్ టైమ్, ఆఫ్టర్ అప్పుడు వచ్చినప్పుడు I'll come and tell you. అబ్బా డెఫినెట్ గా ఫుల్ బిజీ అయిపోతుంది, ఫుల్ సినిమాలు చేస్తారు అనే టాక్ బాగా వచ్చింది ఇస్మార్ట్ శంకర్ తర్వాత. అండ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్సే ఉన్నారు, తక్కువ ఉన్నారు, డెఫిషియన్సీ ఉంది, సో ఇది రైట్ టైం తనకి బాగా వస్తాయి అన్నట్టు డెఫినెట్ గా స్టోరీస్ అన్ని వచ్చాయి ఇన్ ద న్యూస్, ఇన్ ద ఫిల్మ్ న్యూస్, ఆర్ ఇన్ ఎవ్రీవేర్. ఓకే. సో లేటర్ అనుకున్నంత మేమందరూ ఎక్స్పెక్ట్ చేసినంతగా అంతగా రాలేదు అని అనిపిస్తుందా? కాదు, మళ్ళీ అంటే ఇప్పుడు 2 months లో how many movies anybody can shoot? Tell me. 2 months అన్నట్లే. ఇస్మార్ట్ శంకర్ Ismart happened last year, and I've shot 2-3 movies simultaneously along with that, and then Corona happened. So that's the whole sequence. Okay. So that's about it. And I'm always been kind of choosy about what I do, and the kind of you know, when you talk about it, when you talk about my character, నాకు ఏదైనా ఉండాలి చెప్పడానికి మీకు. డెఫినెట్లీ ఎవ్రీ ఫిల్మ్ మీద అలాగే ఉంటుంది. సో అలా ఉంటే ఏదైనా ఉంటుంది. అండ్ ఇన్ ఫ్యాక్ట్ I had a release in January. Disco Raja I had a release. So I had 3 movies after Ismaart Shankar. So I think that's pretty much anybody can do at that point. Period, no? అదుర్స్, అల్లుడు అదుర్స్ ఎలా ఉండబోతుంది, దీంట్లో రోల్ ఏంటి? డెఫినెట్ గా మీరు ఇందాక అన్నట్లు మీరు చూస్ చేసుకునే ప్రతిదీ actually see there was when I did Ismart, like it was completely mass and commercial kind of a zone, and solo lo complete contrast ఉంది అని అందరూ చెప్పారు. అంటే క్లాసీగా అండ్ వెరీ సాఫ్ట్ అండ్ డిఫరెంట్ జోన్లో ఉంది అని. సో బట్ అల్లుడు అదర్స్ ఇట్స్ వన్ ఆఫ్ అ మూవీ వేర్ మీకు ఇది అని పాయింట్ చేయడానికి ఉండదు. దెర్ ఈస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్ ఫర్ మై క్యారెక్టర్ త్రూ అవుట్ ద మూవీ, ఎందుకంటే స్టోరీ అలా ఉంది. మై క్యారెక్టర్ ఇన్ ద మూవీ ఈజ్ లైక్ దాట్. Okay. So it's completely entertaining, but you can't point that, oh, this is classy or this is massy. This is, you know, it's not like that. It's like a different, proper, entertaining character, but you can't just point and say this is classy or massy, or you know, because it's all the variation of all. Okay. Yeah. Cinema ఎలా ఉండబోతుంది అంటే అల్లుడు అదర్స్ complete commercial entertainer. అంటే ఫ్రమ్ టాప్ టు ద ఎండ్ ఇట్స్ కంప్లీట్ ఎంటర్టైనర్. సో ఎలా అనిపించింది బెల్లంకొండతో ఫస్ట్ మూవీ శ్రీనివాస్తో? వెరీ నైస్, వెరీ నైస్. ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్. అంటే హీఈస్ లైక్ సంబడి హూస్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ హిస్ వర్క్ అనమాట. హీస్ ఆల్వేస్ లైక్ working really hard and cares about his work, and even on the set make sure that I'm comfortable, we're doing something which is like good, and చాలా సీన్స్ ఉంది అంటే ఫన్ సీన్స్ సీక్వెన్సెస్ ఉన్నాయి. సో వీ కైండ్ ఆఫ్ ఆల్వేస్ discuss how to do, how the energy should be shared and all that. So that's a lot of fun. We shot before I broke my hand, we shot a dance number. Okay. So it was a lot of fun. Last oka shot something dance తో ఒకటి మిగిలి. Yes, yes, yeah. ప్రతి రోల్ చూస్ చేసుకున్నప్పుడు డెఫినెట్ గా దాని గురించి మాట్లాడుకునేలాగా ఉంటేనే చేస్తాను అని అన్నారు కదా. సో ఏంటి యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? See, I'm a theatre person. నేను థియేటర్ చేశాను for a long time. Yes, I know. So నాకు ఏంటంటే I am trained to do all kind of roles. Yeah. So నాకు అన్ని రోల్స్ చేయాలి. There is no specific thing. I want to do all sort of roles, and it has to be challenging for me. It has to be something different from what I did before. It's not like, oh, today I did this, tomorrow నాకు ఇది కావాలి, ఇది చేస్తాను, అలా ఉండదు. And whatever it comes, she'll be like, okay, something different from what I've done before. So that's my probably go. Okay. Yeah. So అంటే ఈ కరోనా వల్ల ఓటీటీ వ్యూవర్షిప్ పెరిగిపోయింది. ఓటీటీలో అందరూ యాక్ట్రెసెస్ కానీ హీరోస్ కానీ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడా ఓటీటీలో వెబ్ సిరీస్లు చేయడం ఇవన్నీ స్టార్ట్ చేశారు. సో ఆ టైంలో మీకు ఏమైనా చేయాలని అనిపించిందా? అలా చేయాల్సి వస్తే ఏం అనిపించలేదు, బికాస్ I had 2 releases. So and Corona tarvata I think I feel very lucky that my movie just came out first. Back to back, no? Yeah, back to back, and I have released on Sankranti and everything like that. So our mind, like I've been in that mindset throughout Corona. I was like, I'm happy that movie is finished. Na movie almost finish ayindi anni. So eppudaina theater open aithe release avvadaniki movies undi, people will come and see me in the in the theaters. That's what I think I was in that
space. ఓకే నా ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన హార్ట్కి క్లోజ్గా అనిపించిన క్యారెక్టర్ ఏది? అమ్మో చాలా ఉంది. Yeah, I think I liked all of whatever I've done. I've really loved everything I've done. I liked Nannu Dochukundote also. Yes. And people, even now people come and say like, we love you in that movie, and like they say that that's the best what you've done and everything like that. I loved Smart Chandini. Chandini is like something else. She is different zone అనమాట. అంటే ఇప్పుడు కూడా నాకు చాందిని అని పిలుస్తారు. సో అండ్ ఐ లవ్ వాట్ ఐ డిడ్ ఇన్ సోలో బ్రతుకే. ఇట్స్ అ డిఫరెంట్ అమృత ద క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో సూదింగ్. సో ఐ థింక్ ఐ లవ్డ్ ఆల్ ద క్యారెక్టర్స్ అండ్ అల్లుడు అదర్స్ వేరే రేంజ్లో ఉంది. అది ఐ హావ్ డన్ సో మెనీ లాట్ ఆఫ్ డిఫరెంట్ సీన్స్ విచ్ ఐ హావ్ నాట్ డన్ బిఫోర్ and I've enjoyed it. I've enjoyed doing that. So I think I liked all this slices of whatever I've done. ఓకే సో అంటే ఇప్పుడున్న యాక్ట్రెసెస్లో లేదా ముందు నుంచి తీసుకున్న యాక్ట్రెసెస్లో కూడా వాళ్ళందరిలో కూడా ఫాస్ట్గా వచ్చి తెలుగు నేర్చేసుకొని దానికి తోడు ఈ స్మార్ట్ శంకర్లో ఒక యాక్సెంట్ కూడా తెలుగు నేర్చుకోవడము చాలా టైం తీసుకుంటే కొంతమంది మీరు తెలుగు నేర్చేసుకోవడం దాంట్లోనూ మళ్ళీ యాక్సెంట్లు కూడా నేర్చుకొని మాట్లాడడం ఏంటి వర్క్ మీద ఉన్న డెడికేషన్ ప్యాషన్ అంతేనా? అంత ఫాస్ట్గా ఎలా నేర్చుకున్నారు? తెలుగు ఐ థింక్ ఇది కొంచెం కన్నడలో క్లోజ్ గా ఉంది. ఇట్స్ క్లోజ్ టు కన్నడ. ఎక్కువ మంది అక్కడ మీ దగ్గర కూడా తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ చాలా మూవీ చూస్తారు కదా. నేను కూడా చాలా తెలుగు మూవీ చూస్తాను. ఇప్పుడు చూసాను, అప్పుడు కూడా బిఫోర్ ఈవెన్ ఐ ఎంటర్డ్ తెలుగు ఫిల్మ్స్ ఐ బీన్ వాచింగ్ తెలుగు మూవీస్. సో I think that it became easy because I kept talking to my staff and everybody on the set and everything like that. అది నేర్చేసుకున్నాను అండ్ రెగ్యులర్ గా మాట్లాడినప్పుడు ఈజీగా వస్తుంది. బట్ ఇప్పుడు మీరు కాదు ఎవరి గురించి అయినా అడిగారు అనుకోండి, నాకు అది కరెక్ట్ గా చెప్పాలి వాళ్ళ గురించి. ఐ కాంట్ లైక్ సో ఐ విల్ జస్ట్ స్పీక్ ఆఫ్ ఇన్ ఇంగ్లీష్. ఇట్స్ బికాజ్ ఇట్స్ అ సేఫర్ థింగ్ టు డూ. దట్స్ ఓకే. యా. సో జనరల్గానే తెలుగులో మంచి హిట్స్ పడ్డాక ఫేమ్ వచ్చిన తర్వాత సో తమిళ సినిమాలు అక్కడ కూడా అది స్టార్ట్ అవుతుంది. ఎస్. సో మీకు అక్కడ నుంచి ఎలా ఉన్నాయి? ఉంది. ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ డిస్కషన్. ఓకే. ఇన్ఫ్యాక్ట్ కరోనా వల్ల అన్ని పాజ్ అయిపోయింది, బట్ స్లోగా రెజ్యూమ్ అవుతుంది. సో 2020 హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ బి నైస్ అండ్ స్మూత్. అండ్ టాప్ యాక్ట్రెసెస్ అందరు కూడా అంటే ముందు నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో వాళ్ళందరూ కూడా మంచి స్పెషల్ సాంగ్స్లో వాటిలో ఇట్లు కనబడుతూ ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. సో వెన్ ఇట్ కమ్స్ టు యూ, ఇఫ్ సమ్వన్ కమ్స్ అండ్ ఆస్క్ యూ ఫర్ ఒక స్పెషల్ సాంగ్ అలా ఎలా అంటే ఇఫ్ యూ సే yes or no? I don't know. You don't know. I don't know. It depends on what my disco head will be that time and everything like that. Okay. My zone and my ideas at that point of time. ఎలా ఉంటుంది చూసుకుని. మోడలింగ్ చేశారు, ఇంజనీరింగ్, నెక్స్ట్ ఈ మూవీస్. అంటే ఎప్పుడో 19 yearsగా ఎంటర్ అయిపోయారు ఇండస్ట్రీలో. ఫస్ట్ సక్సెస్ కన్నడలో మంచి హిట్, మీ మీద ఆర్టికల్స్ అన్ని కూడా మంచి పాజిటివ్గా వచ్చేసింది బజ్. సో ఇంకా ఏంటి దీంట్లోనే ఉండిపోవాలని అనుకున్నారా? లైఫ్ అంతేనా? సినిమా ఇస్ లైఫ్. ముందు నుంచి అంతే ఉండేదా? కాదు, అంటే అది ముందు నుంచి ఇట్స్ నాట్ లైక్ ప్లాన్డ్ ఆర్ ఎనీథింగ్, బట్ ఐ బిన్ లైక్ గో విత్ ద ఫ్లో. నో, ఐ బిన్ అ ప్రాపర్ మూవీ బఫ్ ఎవర్ సిన్స్ ఐ వాజ్ అ కిడ్. తెలుగు సినిమాలు కూడా చూసాను. చాలా అంటే సౌత్ ఇండియన్ మాస్ మూవీస్ అంటే నాకు చాలా వెరీ లైక్ దట్స్ వాట్ ఎవ్రీబడి సేస్ లైక్ I say like I'm mass by heart and class by brain or whatever. So I'm like super into movies. So it happened. I kind of took my time to find my way, find my my calling, what I'll do in my life, and I found it, and I think I really love it. తెలుగు ఇండస్ట్రీలోకి వస్తున్నాను, డెబ్యూ ఇస్తున్నాను అలా అన్నప్పుడు మీకు నచ్చిన స్టార్ హీరో ఎవరు? ఆ టైంలో వాళ్ళతో వర్క్ చేయాలి అన్న ఇంట్రెస్టింగ్ డెఫినెట్గా ఉంటుంది అందరికి. ఐ డోంట్ నో, అంటే అది అలా ఐడియాస్ ఇలానే ఇప్పుడు సెటిల్డ్ ఆన్సర్ ఉంటుంది. ఈవెన్ బిఫోర్ ఆల్సో ఇట్స్ నాట్ లైక్ ఓ దిస్ ఇస్ దిస్, బట్ ఇట్ వాస్ మోర్ లైక్ అ డిసిషన్ based on what happens at that point of time anamata. So what are the other projects in your hand now? Inka next time em cheyabothunnaru? Nitin toti okati start ayindi ippudu, and I have few more. Tamil and all? Tamil there, Telugu also.
I can't talk about it now, but Yeah. yeah, coming days maybe And, next time. చాలా మంది యాక్టర్స్ ఇక్కడ నుంచి వెళ్ళి బాలీవుడ్ లో కూడా చేస్తున్నారు Huh. సినిమాలు. Huh. సో ఏంటి మీ ఒపీనియన్ ఏంటి ఇక్కడ It's first, good only, no. uh, It's great, right? I mean, getting it's a into very other roads and all. yeah. As in, if to cinema ani, it's become one. It's become like it's interconnected. The entire ikkada chestunaru Indian ikkada film industry is interconnected. It's damn good. Ikkada nunchi akkada velladam, akkada nunchi everything. Like I also come from Bangalore, so it's nice. It's very nice. Feels very nice. Yeah. So thank you, Nava, for your time. Thank And you I'm so wishing you a much. very happy new year again. Thank you. Has to rock for everybody. Thank you. Yeah, hope. Yeah.